ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు అంటున్నారు. ఒకటి రామూర్తి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మహబూబ్నగర్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నేనేమన్నా గతంలో లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు, పెద్దలు జానారెడ్డి లాంటి సౌమ్యుని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, నన్ను టచ్ చేసుడు, నన్ను టచ్ చేసి చూస్తే నాది హై టెన్షన్, నాది హై టెన్షన్ వైరు ముట్టుకుంటే కాలిపోతారు అంటున్నారు. ఒక దొంగ కింద వీళ్ళు పనిచేస్తున్నారు, అది మర్చిపోతున్నారు. జైలుకు పోయి వచ్చిన ఒక దొంగ కింద పనిచేస్తున్నారు. జానారెడ్డి గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, బట్టి గారు కానీ, మా పొంగులేటి గారు కానీ ఒక క్యారెక్టర్ ఉన్నది. ఈయనకైనా క్యారెక్టర్ ముఖ్యమంత్రి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒక దొంగ గౌరవ మాజీ మంత్రి మీరు మీ నాయకులు ఒక్కసారి చేసింది కేటీఆర్. మీరండి మాట్లాడేది గురించి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు రమణ గారు? ఏం మాట్లాడుతున్నారు? మీ ఆత్మసాక్షిగా రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే లిక్కర్ స్టాండ్ లో మీ కవిత గారు ఉంది. మీరా మాట్లాడేది? తిహార్ జైల్లో కూర్చున్నాం. మెక్కకు చెప్పండి బుద్ధులు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతో మంది హీరోలని, రియల్ ఎస్టేట్ దందా మాట్లాడేది. ఒక దొర దగ్గర వచ్చి దొర కాళ్ళ దగ్గర మీరు సంసారం చేసిన మీరా మాట్లాడతారు. ఏదో ప్రజాస్వామ్య పదంలో 10 ఏళ్ళు ప్రతిపక్షం గుడి విరోచితంగా కోట్లాడారు. ప్రజల పట్ల ఉండడు కాబట్టి అధికారం ఇచ్చిండు. కాబట్టి 1.8% ఓట్లతో గెలిపించారు. గుర్తు పెట్టుకో బ్రదర్. 1.8% గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో మైనారిటీ బై మెజారిటీ గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో మైనారిటీ బై మెజారిటీ మాకు ఇచ్చిండ్రు, ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ప్రజల మైండ్